రోజుకో ధరతో మామిడి రైతుల్లో అలజడి సృష్టిస్తున్న ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద వీరు నిరసన తెలిపారు. మామిడి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే అందుకు విరుద్ధంగా మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు వరుస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల వద్ద టన్ను 5,000తో కొనుగోలు చేస్తుండగా ర్యాంపుల వద్ద మండీల వద్ద టన్ను 3,000 మాత్రమే తోతాపూరి రకానికి ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం పొడవునా రైతు మామిడి సాగుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోత కోయడానికి ఫ్యాక్టరీ తరలడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకుండా ధరలు చెల్లిస్తున్నారని వారు వాపోతున్నారు. తోతాపూరి కాయలను కోయొద్దని ఫ్యాక్టరీలు బహిరంగంగా చెప్పడం రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మామిడికి గిట్టుబాటు ధరను ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని, ర్యాంపుల వద్ద మండీల వద్ద కూడా రైతులకు తోతాపురి రకానికి గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి దాపరిస్తుందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. తోతాపురి రకానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు టన్నుకు 7,000 కూడా చెల్లించకుండా గుజ్జు పరిశ్రమలు టన్ను 5 నుండి 6,000కే కొనుగోలు చేస్తుండడంతో ఎంతవరకు సమంజసమని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధరలు పెంచకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నేతలు హరిబాబు చౌదరి, ఆనందనాయుడు తదితరులు పాల్గొన్నారు.